టెట్ అభ్యర్థులకు టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం టెట్ పేపర్ 1లో భాగంగా సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి పరిసరాల విజ్ఞానం, పరిధి, బోధనా లక్ష్యాలు, అభ్యసన వాతావరణం కల్పించడం అనే అంశాల గురించి కూలంకుషంగా తెలుసుకుందాం. స్ట్రక్చర్ ఆఫ్ కాంటెంట్స్ అంటే మెథడాలజీకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 6 మార్కులు కేటాయించడం జరిగింది. పెడగాగి సబ్జెక్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఉండబడేటువంటి సిలబస్ ఈ విధంగా ఉంది. ఈ ఎపిసోడ్లో పరిసరాల విజ్ఞానం పరిధి, పరిసరాల విజ్ఞానం బోధనా లక్ష్యాలు, అభ్యసన వాతావరణం కల్పించడం, పరిసరాల విజ్ఞానం పాఠ్య ప్రణాళికలో నిర్మాణ క్రమం గురించి తెలుసుకుందాం. ఒకసారి ఈ టాపిక్ సంబంధించి గత ప్రశ్నల్లో అంటే గత ప్రశ్నాపత్రాల్లో అడిగినటువంటి ప్రశ్నలు కనుక మనం గమనించినట్లయితే, ఈ క్రింది వానిలో పాఠశాలలోని తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత ఎవరిది? 1 ఆన్సర్ ఉపాధ్యాయుడు, 2 మండల విద్యాధికారి, 3 విద్యార్థి నాయకుడు, 4 స్థానిక అధికారి. అయితే బోధనాభ్యసన ప్రక్రియతో పై అంటే ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్స్లో మండల విద్యాధికారికి కానీ విద్యార్థి నాయకుడికి కానీ స్థానిక అధికారితో అంత పరిచయం ఉండదు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానము ఉపాధ్యాయుడు. 2వ ప్రశ్న గతంలో అడిగినటువంటి ప్రశ్న కనుక మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం అతని యొక్క ఈ అంశాల యొక్క ఫలితం. వంశపారంపర్యంగా సంక్రమించింది, పిల్లల పెంపక పద్ధతులు, సామాజిక వ్యవస్థ, వంశపారంపర్యంగా సంక్రమించినవి మరియు పరిసర పద్ధతులు. అంటే వ్యక్తి యొక్క మూర్తిమత్వము అది రెండింటి యొక్క ఫలితం. అది అనువంశికత మరియు పరిసరాల ప్రభావం. ఆ రెండింటిని కలిపితే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం పూర్తి స్థాయిలో సంపూర్ణ మూర్తిమత్వం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సరు 4వ సమాధానం వంశపారంపర్యంగా సంక్రమించినవి మరియు పరిసర పరిస్థితులు. ఇదే పేపర్లో గతంలో అడిగిన ప్రశ్నలు కనుక గమనించినట్లయితే, వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా జన్యువులు రూపొందుతాయి, సహజాతాలు రూపొందుతాయి, మూర్తిమత్వం రూపొందుతుంది, సహజ సామర్థ్యం రూపొందుతుంది. అయితే పరిసరాలతో జరిపే ప్రతిచర్యల వల్ల అన్నాడు. కాబట్టి ఇక్కడ దీనికి సమాధానం 3వ సమాధానమైనటువంటి మూర్తిమత్వం రూపొందుతుంది అనే సమాధానం ఈ ప్రశ్నకు సరైనది. పరిసరాల విజ్ఞాన శాస్త్రం ఒక్క పరిధిని కనుక మనం పరిశీలించినట్లయితే, పర్యావరణం మరియు దాని సంబంధిత సమస్యలపై అవగాహన మరియు సున్నితత్వాన్ని అభివృద్ధి చేయటం. పరిసరాల విజ్ఞానం అంటే మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణం పైన అవగాహన కలగజేయటం, పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధిలో చురుగ్గా పాల్గొనడానికి ప్రజలను ప్రేరేపించడం. 3వది పర్యావరణ సమస్యలను గుర్తింపు, పరిష్కార అభివృద్ధి కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, సహజ వనరుల పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించడం, సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ హిత కార్యక్రమాలని మూల్యాంకనం చేయడం. అంటే ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే మన చుట్టూ ఉండే పరిసరాల అధ్యయనమే పరిసరాల విజ్ఞానంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దాంట్లో ఉండబడేటువంటి సమస్యలు అవన్నీ కూడా పరిసరాల విజ్ఞానం పరిధి కిందకే వస్తుంది. ఒక్కసారి కనుక ఈ యొక్క మ్యాప్ కనుక పరిశీలించినట్లయితే, పరిసరాల విజ్ఞానం జంతు శాస్త్రానికి సంబంధించింది, జీవశాస్త్రానికి సంబంధించింది, వృక్షశాస్త్రానికి సంబంధించింది, మృత్తికా శాస్త్రానికి సంబంధించింది, టెక్నాలజీకి సంబంధించింది, ఓషనోగ్రఫీకి సంబంధించింది, అట్మాస్ఫియరిక్ సైన్స్, అది ఆంథ్రోపాలజీ, విలువలు, సోషియాలజీ, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్టులతో అంతఃసహ సంబంధం కలిగి ఉన్నటువంటిదే పరిసరాల విజ్ఞానం. ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు పాఠ్య నిర్మాణ క్రమం కనుక మనం గమనించినట్లయితే, పాఠ్యపుస్తకాలని ఏ విధంగా నిర్మించాలి, పాఠ్య ప్రణాళికని ఏ విధంగా నిర్వహించాలి అనే దానికి నూతన పాఠ్యపుస్తకాల్లో పిల్లల పూర్వజ్ఞానానికి సంబంధించి నిజ జీవిత సందర్భాల్లో ఎదురయ్యే సన్నివేశాలతో ప్రారంభించి ఆలోచన రేకెత్తించే శోధనాత్మకమైనటువంటి ప్రశ్నల ద్వారా, చర్చల ద్వారా
పాఠాన్ని నేర్చుకునే అవకాశం కల్పించబడింది. ఒకసారి పాఠ్య నిర్మాణ క్రమాన్ని పరిశీలించే ముందు ఎన్సిఎఫ్ ఏం చెప్పింది, మార్గదర్శక సూత్రాలు, ఆర్టీఈ 2009 ఏం చెప్పింది, భారత రాజ్యాంగం ఏం చెప్పింది, ప్రభుత్వ నివేదికలు లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి అంశం మీద ఏం చెప్పాయి అనే అంశాలు, తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏం చెప్పింది, జాతీయ విద్యా కమిషన్ ఏం చెప్పింది అనేటువంటి విషయాలను మనం పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 పాఠ్య ప్రణాళిక సూచించినటువంటి మౌలికాంశాలు ఏంటంటే బడి బయట జీవన జ్ఞానానికి అనుసంధానం చేయాలి. బడిలో నేర్చుకున్నటువంటి జ్ఞానం బడి బయట నిత్యనూతనంగా ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి అనేటువంటిది జాతీయ విద్యా ప్రణాళిక 2005 చెప్పడం జరిగింది. బట్టి పద్ధతులకు స్వస్తి చెప్పటం అంటే రోట్ లెర్నింగ్ని మరిపించే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. అంటే విద్యార్థి బట్టి పట్టి పరీక్షలు రాసి అదే మూల్యాంకనం కాదు, విద్యార్థుల యొక్క ప్రతిభ కాదు, బట్టీలకు దూరంగా ఉంచాలి అనేటువంటిదే ఈ యొక్క సూత్రం. పాఠ్య పుస్తకంగా కేంద్రంగా కాకుండా పిల్లల్లో సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళిక పరిపుష్టి చేయటం అంటే బుక్ సెంటర్డ్గా ఎడ్యుకేషన్ కాకుండా విద్యార్థి కేంద్రంగా, అంటే పుస్తక జ్ఞానంతో పాటు విద్యార్థి తన జ్ఞానాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో పాఠ్య ప్రణాళిక అతనికి తోడ్పాటును అందించాలి. పరీక్షలను మరింత సరళతరం చేసి తరగతి గది జీవనానికి అనుసంధానం చేయాలి. అంటే మూల్యాంకనం చాలా సరళతరంగా ఉండాలి. ఎందుకంటే పరీక్షలు అంటే భయము అనే విధంగా విద్యార్థులు ఉండకుండా మూల్యాంకనం చాలా సులభతరం చేసి తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు కూడా మూల్యాంకనం, బోధనాభ్యసన ప్రక్రియ అనంతరం కూడా మూల్యాంకనం చేసే విధంగా ఈ యొక్క మూల్యాంకన విధానాలు ఉండాలి. దేశ ప్రజాస్వామిక నియమాలకు లోబడి పిల్లల ఆసక్తులు, అభిప్రాయ సేకరణ, అభినివేశాలకు అభివృద్ధి పరచాలి. అంటే పాఠ్య ప్రణాళిక అనేటువంటిది దేశ ప్రజాస్వామిక విలువలను ప్రతిబింబించాలి. అంటే పాఠ్య ప్రణాళిక దేశ విద్యార్థిలో ఉత్తమ పౌర లక్షణాలు, తర్వాత వ్యక్తులతో సహసంబంధాన్ని, పరస్పర సహసంబంధాన్ని నేర్చుకునే విధంగా ఈ యొక్క పాఠ్య ప్రణాళిక ఉండాలి. దేశ భక్తి భావాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. ప్రజాస్వామిక విలువల్ని పెంపొందించే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం పిల్లలందరికీ బాధ్యతాయుతమైన హేతుబద్ధమైన పౌరులుగా తయారు చేయటం, పిల్లల అవసరాలు కోరికలు కేంద్ర బిందువులుగా ఉండడం, జ్ఞానాత్మక క్రమం ఉండడం. అంటే విద్యార్థి కేంద్ర బిందువుగా ఈ యొక్క పాఠ్య ప్రణాళిక ఉండాలి. తర్వాత తార్కిక క్రమం అనేటువంటి ఉండాలి పాఠ్య ప్రణాళికలో. తర్వాత జ్ఞానాత్మక క్రమం, ఒక నాలెడ్జ్ అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో విద్యార్థికి అందించే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలనేటువంటిది 2011 స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ తెలియజేయడం జరిగింది. ఫలితం కంటే ప్రక్రియలను పరిపుష్టి చేయటం అంటే విద్యార్థి యొక్క ఫలితాల కంటే విద్యార్థి నేర్చుకునేటువంటి ప్రక్రియకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే ప్రక్రియ నైపుణ్యాలపైన ఎక్కువ దృష్టి సారించాలనేటువంటిది ఈ యొక్క పత్రం మనకు తెలియజేస్తుంది. విద్యా ప్రణాళిక అనేది గతిశీలమైనది. ఇది పాఠ్య పుస్తకాలకే పరిమితం కారాదు. ఇది పరిసరాలు, బాహ్య ప్రపంచంతో అనుసంధానమై పిల్లల ఉపాధ్యాయుల సృజనాత్మకతను పెంపొందించడానికి దోహదపడాలి. అంటే పాఠ్య ప్రణాళిక ఎప్పుడు స్తబ్దంగా ఉండకూడదు. ఎందుకంటే భౌతిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను ఎప్పుడు రూపకల్పన చేస్తూ ఉండాలి. మార్పులు చేర్పులకు అవకాశం ఉండాలి. అందుకే పాఠ్య ప్రణాళిక అనేటువంటిది గతిశీలకమైనటువంటిది. విద్యా ప్రణాళిక ఎప్పుడు నిరంతరం మార్పులకు లోనవుతూ సమాజ అవసరాలకు దృష్ట్యా విద్యా ప్రణాళికను మనం ఎప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ విద్యార్థి అవసరాలకు సమాజ అవసరాల దృష్ట్యా ప్రణాళికను మార్పులు చేర్పులు చేయాలి. విద్యా హక్కు చట్టం 2009 పాఠ్య ప్రణాళిక గురించి 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు పొందే అవకాశం కల్పించింది. నిరంతరం సమగ్ర మూల్యాంకనం చేయాలి. పిల్లల ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలి. ఎల్లప్పుడూ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే పిల్లలు తరగతి గదిలోనే కాకుండా తరగతి గది బయట అంటే ప్రయోగశాలలో, ఆట స్థలంలో కూడా విద్యార్థి యొక్క నైపుణ్యాలను మనం మూల్యాంకనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎంత మేరకు పిల్లలు సాధించారో మూల్యాంకనం చేయటం.
రాజ్యాంగ విలువలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థులు అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి విలువలు అంశాలు ఏ మేరకు నెరవేరాయో విద్యార్థుల్లో కూడా మనం మూల్యాంకనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పిల్లలు సాధించిన జ్ఞానము, నైపుణ్యాలు మదింపు చేయాలి. పిల్లల జ్ఞాన నైపుణ్యాలు అంటే విద్యార్థికి ఏ నైపుణ్యాలు అయితే ఉన్నాయో, హస్తలాఘవ నైపుణ్యం కావచ్చు, రాత నైపుణ్యమే కావచ్చు, ప్రయోగశాలలో వస్తువులను ఉపయోగించే నైపుణ్యమే కావచ్చు, ఈ నైపుణ్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి సూచనలు ఇస్తూ వారి యొక్క మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉంది. భయరహిత వాతావరణంలో భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా చేయాలి. అంటే విద్యార్థి స్వేచ్ఛగా సమాధానాలు ఇవ్వడం, స్వేచ్ఛగా ప్రశ్నించడం, స్వేచ్ఛగా సమాధానాలు రాయడం, స్వేచ్ఛగా నేర్చుకునేలా వాతావరణాన్ని, పాఠశాల వాతావరణాన్ని కల్పించాలి, తరగతి గది వాతావరణాన్ని కల్పించాలి. బాలల యొక్క పూర్తి స్వేచ్ఛా సామర్థ్యాలు అంటే పూర్తి సంపూర్ణ మూర్తిమత్వం అంటే అతని యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, భాషాత్మకమైన, ఉద్వేగాత్మకమైన విషయాలపైన కూడా మనం దృష్టిని కేంద్రీకరించి ఆ అంశాలను కూడా మూల్యాంకనం చేయాలి. అభ్యసన పరిసరాలు విద్యార్థి దైనందిన జీవితంలో పొందిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరిసరాల విజ్ఞాన బోధన జరగాలి. ఏంటంటే అభ్యసన వాతావరణం ఇది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కాబట్టి విద్యార్థి యొక్క అభ్యసన వాతావరణం కూడా అతని చుట్టూ ఉండేటువంటి పరిసరాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అతని చుట్టూ ఉండే అభ్యసన వాతావరణం ఎంత మంచిగా ఉంటే అతని అభ్యసన అంత సరళతరంగా, సులభంగా జరుగుతుంది. తార్కిక విశ్లేషణ నైపుణ్యాలు పెంపొందించే విధంగా ఉండాలి. విద్యార్థిలో అభ్యసన పరిసరానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు, నూతన మూల్యాంకన విధానాలు అవలంబించాలి. వైయక్తిక భేదాలకు ప్రోత్సహించాలి. అభ్యసన వాతావరణం అనేటువంటిది వైయక్తిక భేదాలు, తరగతి గదిలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎందుకంటే ఒక తరగతి గదిలో విభిన్న వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు, విభిన్న కాఠిన్య స్థాయిని ఉండబడేటువంటి విద్యార్థులు ఉంటారు. వారందరినీ కూడా అడ్రస్ చేసే విధంగా మన యొక్క అభ్యసన వాతావరణం అనేటువంటిది కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డైవర్సిఫైడ్ లెర్నింగ్ అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే యూనిక్ లెర్నింగ్ ఉంటే ఆ యొక్క వైయక్తిక భేదాలు ఇక్కడ పాటించబడవు. కాబట్టి వైయక్తిక భేదాలకు అనుగుణంగా పాఠ్య బోధన అనేటువంటిది ఉండాలి, అభ్యసన వాతావరణం ఉండాలి. కరికులం, పాఠ్య ప్రణాళిక. కరికులం అనేటువంటిది కరీర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. కరీర్ అంటే లక్ష్యాన్ని చేరుకోవడానికి పరిగెత్తే ప్రదేశం, కోర్స్ రన్ అనేటువంటి అర్థం ఉంది. పాఠ్య నిర్మాణ క్రమం కనుక మనం పరిశీలించినట్లయితే పాఠ్యాంశాలు ఏ విధంగా నిర్మాణించబడ్డాయి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో. ప్రారంభ సన్నివేశం, ఆలోచనాత్మక ప్రశ్నలతో కూడిన పరిచయం. ప్రారంభ సన్నివేశం ఒక పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టడానికి ఆలోచనాత్మక ప్రశ్నలు, విద్యార్థులు ఆలోచన రేకిచ్చే విధంగా మనం ఏం బోధిస్తున్నామో ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఒక పాఠ్యాంశాన్ని బోర్డుపై రాయడం కానీ, లేదా ఆ సన్నివేశాన్ని నాటకీకరణ ద్వారా ప్రదర్శించడం కానీ, లేదా విద్యార్థుల మధ్య చర్చించడం ద్వారా కానీ ఆ పాఠ్యాంశాన్ని ప్రారంభించాలి. అదేవిధంగా కృత్యాలు సొంతంగా చేయడం ద్వారా స్వీయ అనుభవాన్ని పొందడం. విద్యార్థులు స్వయంగా కృత్యాలు చేయడం అంటే అది జట్లలో కావచ్చు లేదా వ్యక్తిగతంగా కావచ్చు. విద్యార్థులు కృత్యాలు చేసే విధంగా ఈ యొక్క పాఠ్యక్రమం అనేటువంటిది ఉండాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి, చెప్పండి. విద్యార్థులు ఆలోచన అంటే వారు నేర్చుకున్నటువంటి అంశాలపైన ఆలోచన చేసి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, తర్వాత ఏం పరికల్పనలు చేశారు, ఆ పరికల్పనలకు ఏం సమాధానం వచ్చింది అనే అంశంతో ఈ యొక్క ఆలోచించండి, చెప్పండి, వారు చేసుకున్న అవగాహన ఏ విధంగా ఉంది ఆ పాఠ్యం పైన అనేటువంటిది ఆలోచించండి, చెప్పండి అనేటువంటి ఈ యొక్క సోపానం కింద తెలియవచ్చు. జట్టు పని, గ్రూప్ వర్క్. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ వర్క్ కానీ లేకపోతే ఆ నియోజనము అంటే అసైన్మెంటు పెద్దది అయినట్లయితే విద్యార్థుల మధ్య 4-5 విద్యార్థులను ఒక జట్టుగా చేసి వారికి ఆ పనిని అప్పగించి ఆ జట్టు పని ద్వారా వచ్చినటువంటి ఫలితాలను వారి మధ్య చేసి విశ్లేషించాలి. ఇలా చేయండి. సొంతంగా కృత్యాలు చేసి వారు ఏ విధంగా చేయాలి వారికి గైడింగ్ చేయటం. సేకరించండి, సమాచారాన్ని సేకరించండి. విద్యార్థులు ఒక కృత్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించటం,
తర్వాత ఆ కృత్యానికి సంబంధించినటువంటి బోధనా వనరులు సమకూర్చుకునే నైపుణ్యాన్ని వాళ్ళలో డెవలప్ చేయాలి. నెక్స్ట్ కీలక పదాలు. ఆ పాఠ్యాంశంలో వచ్చినటువంటి కీలక పదాలు ఏవైతే ఉందో, వారికి అర్థం కాని పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపాధ్యాయుడు బోర్డుపై వ్రాసి వాటిని వివరించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఒక్కసారి మనం ఎంతవరకు నేర్చుకున్నాం అంటే ఈ పాఠ్యాంశం ద్వారా మనం ఏమేమి నేర్చుకున్నాం ఒక్కసారి ఆ పాఠ్యాంశాన్ని పునశ్చరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేనేవి చేయగలనా అంటే సెల్ఫ్ ఇవాల్యుయేషన్. అంటే ఈ పాఠ్యాంశం పైన ఏవైతే అభ్యసన కృత్యాలు కానీ లేకపోతే మనం చేసినటువంటి కృత్యాలు కానీ వాటిపైన ప్రశ్నలను విద్యార్థి స్వయంగా ప్రశ్నలు వేసుకొని ఈ ప్రశ్నలకు సమాధానాలు నేను రాయగలుగుతానా అని ప్రశ్నించుకోవటమే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది కింద వస్తుంది. పరిసరాల విజ్ఞానము లక్ష్యాలు. ప్రాథమిక స్థాయిలో సాంఘిక సామాన్య శాస్త్రం మరియు పర్యావరణ విద్యల సమగ్ర రూపంగా పరిసరాల విజ్ఞానాన్ని పిల్లలు అభ్యసించాల్సి ఉంటుందని NCF 2005 సూచించింది. అంటే ఈ యొక్క ప్రాథమిక స్థాయిలో సైన్సు సోషల్ రెండు కూడా కంబైన్ చేసి పరిసరాల విజ్ఞానము అనేటువంటి ఒక భావన తీసుకురావడం జరిగింది. ఎందుకు అనంటే సైన్సు సోషల్ని వేరువేరు సబ్జెక్టులుగా కాకుండా ఒకే సబ్జెక్ట్ కింద పరిసరాల విజ్ఞానం కింద చదువుకోవాలని NCF 2005 సూచించడం జరిగింది. బోధనా లక్ష్యాలు. పిల్లలు తమ చుట్టూ ఉన్న సామాజిక సాంఘిక మరియు సాంస్కృతిక పరిసరాల మధ్య సంబంధాలను గుర్తించి అవగాహన పొందే విధంగా తర్ఫీదు ఇవ్వడం. అంటే పిల్లలు తమ చుట్టూ ఉన్న సాంఘిక సామాజిక పరిసరం సాంస్కృతిక పరిసరం, ఉదాహరణకు మనం ఒక పరిసరాల విజ్ఞానంలో ఒక పాఠ్యాంశం కనుక మనం గమనించినట్లయితే మన కుటుంబం అనేటువంటి ఒక పాఠ్యాంశాన్ని మనం గమనించినట్లయితే దాంట్లో మన కుటుంబం, మన ఇరుగు పొరుగు, మన కుటుంబంలో ఇతరులతో జరిపేటువంటి సాంఘిక సంబంధాలు, తర్వాత మన కుటుంబం పాటించే సాంస్కృతిక విలువలు, ఇవన్నీ కూడా ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల్లో మనం పాదుకొల్పవచ్చు. అమూర్త భావనల నుండి నేరుగా కాకుండా నిజ జీవిత సన్నివేశాల ద్వారా విద్యార్థికి వివరించటం. అమూర్త భావనలు అంటే విద్యార్థికి తన పరిధిలో లేని తన ప్రత్యక్షంలో లేనటువంటి విషయాలు, విద్యార్థికి అర్థం కానటువంటి విషయాలను అర్థమయ్యే విధంగా తన నిత్య జీవిత సంఘటనలతోటి ఆ పాఠ్యాంశాన్ని పోల్చి వారికి చెప్పడం. అది అమూర్తత్వాన్ని క్లిష్టతను తగ్గించి మూర్త భావనలను ప్రోదికల్పడం. పిల్లలు తమ ఇంటితో ప్రారంభించిన తన చుట్టూ ఉన్న అనేక దృగ్విషయాలను ఆసక్తిగా తెలుసుకునేందుకు అవసరమైన సామర్థ్యాలను పిల్లల్లో పెంపొందింపచేయటం. పర్యావరణ అంశాల పట్ల జాగృతిని పెంపొందించుట, విద్యార్థులకు పరిశీలన, వర్గీకరణ, నిర్ధారణ మొదలైన ప్రక్రియలతో కూడిన కృత్యాలు కల్పించడం ద్వారా జ్ఞానాత్మక మానసిక చలనాత్మక రంగాలను పెంపొందించడం. అంటే పర్యావరణం పట్ల అవగాహన కల్పించటం, విద్యార్థుల్లో జీవ వైద్యం పట్ల అవగాహన కల్పించటం, అదేవిధంగా ప్రక్రియ నైపుణ్యాలైనటువంటి పరిశీలన, వర్గీకరణ, పరికల్పనలు చేయటం, వీటిలో విద్యార్థులకు తర్ఫీదునివ్వడం అనేటువంటిది ఒక ప్రధాన లక్ష్యాలుగా ఈ యొక్క పరిసరాల విజ్ఞాన లక్ష్యాల కింద ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ పట్ల ఆసక్తి జిజ్ఞాసను కలిగించేందుకు, ఎందుకంటే పరిసరాల విజ్ఞానం పట్ల విద్యార్థులకు ఆసక్తి జిజ్ఞాస కలిగేయటం, శాస్త్రీయ వైఖరిని కలిగించటం, సూత్రాలు నియమాలు సిద్ధాంతాలను అవగాహన చేసుకొని నిజ జీవితంలో అన్వయించుకోవటం. విద్యార్థులు పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన సూత్రాలు, ఉదాహరణకు కప్పీ నియమము, తర్వాత ఘర్షణ నియమం లాంటివి నిత్య జీవితంలో ఉపయోగించుకుంటారు. అంటే ఘర్షణ బలాలను వారు నిత్య జీవితంలో ఉపయోగించుకుంటారు. కప్పీ నియమం ద్వారా బావిలో నీరు చేదడం లాంటి సూత్రాలను నిత్య జీవితంలో ఉపయోగిస్తారు. నడకలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏంటిది, న్యూటన్ మూడో గమన నియమం లాంటి అంశాలను నేర్చుకుంటూ ఉంటారు. ప్రకృతి అవగాహన చేసుకొని సహజీవనం గడిపేందుకు, ప్రకృతి మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఏ విధంగా ఉంది, ఆ ప్రకృతిని మనం ఎలా వినియోగించుకోవాలి, ఆ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, తర్వాత ఆ ప్రకృతితో ఎలా సహజీవనం చేయాలి అనేటువంటి అంశాల పట్ల కూడా విద్యార్థికి తర్ఫీదునిచ్చేందుకు ఒక లక్ష్యంగా ఎంచుకోవడం జరిగింది. సమకాలీన ప్రపంచంలో ఎన్విరాన్మెంటల్ స్టడీలో జరిగే ఆవిష్కరణల ద్వారా విద్యార్థుల ఆసక్తిని పెంపొందించడం. అంటే మన చుట్టూ ఉండబడేటువంటి సమాజంలో ఏవైతే నూతన విషయాలు ఆవిష్కరించబడుతున్నాయో
నూతన విషయాలు కనుగొనబడుతున్నాయో ఆ విషయాల పట్ల కూడా విద్యార్థిలో జిజ్ఞాస ఆసక్తిని పెంపొందించేలా చేసే లక్ష్యం ఈ యొక్క పరిసరాల విజ్ఞాన లక్ష్యం. అంతేకాకుండా ప్రక్రియ నైపుణ్యాలు పెంపొందించడం, ప్రకృతిలో కనిపించే అనేక దృగ్విషయాలపై ఆసక్తిని పెంచి కార్యాకరణ సంబంధాలను తెలియజేసి ప్రశ్నించే నైపుణ్యాలు పెంపొందించడం. అనేక దృగ్విషయాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. ప్రకృతిలో గ్రహణాలు ఎలా సంభవిస్తాయి, తుఫాన్లు ఎలా సంభవిస్తాయి, విద్యార్థులు స్వయంగా నేర్చుకునేలా అసలు గ్రహణాలు ఎలా సంభవిస్తాయి అనేటువంటి విద్యార్థులు ఆసక్తి కలుగుతుంది. తర్వాత తుఫాన్లు ఎలా సంభవిస్తాయి, వాయుపీడనాలు ఎలా కలుగుతాయి, వీటిపైన భూకంపాలు ఎలా వస్తాయి అనే అంశాలను విద్యార్థులు స్వయంగా పరిశీలిస్తూ నేర్చుకుంటూ వారు అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఈవీఎస్లో నిర్ధారించుకున్న విద్యా ప్రమాణాలు సాధించింది. అంటే ఈవీఎస్లో మనం నిర్దేశించుకున్నటువంటి యొక్క ఏవైతే విద్యా ప్రమాణాలు ఉన్నాయో ఆ విద్యా ప్రమాణాలు సాధించేందుకు ఒక లక్ష్యంగా ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో పేర్కొనడం జరిగింది. ఈవీఎస్లో విలువల అభివృద్ధి. ఈవీఎస్ బోధించడం ద్వారా ఈ విలువలు నమోదవుతాయి విద్యార్థుల్లో. నిష్పాక్షికత, నిష్కపటం, న్యాయంగా ఉండడం, ఉత్సుకత, ఉపయోగిత, ధైర్యం, ప్రశంస, సౌందర్యాత్మక విలువ, నిజాయితీ, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, నాయకత్వం, ఆసక్తి, సహకారం, విధేయత, అభినందన. నిష్పాక్షికత అంటే పాఠ్య బోధనాభ్యాస క్రమంలో విద్యార్థితో పాటు విద్యార్థి పాల్గొంటున్నప్పుడు నిష్పాక్షికంగా ఉపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వాన్ని గమనిస్తూ అతడు తన నిష్పాక్షికతను విలువను పెంపొందించుకునే అవకాశం ఉంది. అదేగా నాయకత్వ లక్షణాలు అంటే క్షేత్ర పర్యటనలు చేసినప్పుడు జట్టు నాయకత్వం వహించటం, తర్వాత పాఠ్యాంశాలు ప్రయోగశాలలో చేసేటప్పుడు ఆసక్తి, విధేయత, అభినందన అనేటువంటి శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనలు గమనించినప్పుడు వారి కృషిని అభినందిస్తూ ఉంటారు. తర్వాత సౌందర్యాత్మక విలువ, ప్రకృతిని పరిశీలించినప్పుడు కానీ ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తున్నప్పుడు కానీ ఈ యొక్క అంశాలను గమనిస్తూ విలువల్ని పెంపొందించుకుంటూ ఉంటారు. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ విజ్ఞాన శాస్త్రంలో ఉండబడేటువంటి విలువల్ని అభివృద్ధిపరచవలసినటువంటి విలువలన్నింటి మొత్తంగా 6 రకాలుగా వర్గీకరించవచ్చును. ఒకటి ప్రాయోజిత విలువలు, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ విలువలు, సౌందర్యాత్మక విలువలు, నైతిక విలువలు, మానసిక విలువలు. ఇక్కడ మనం వీటన్నిటి గురించి కూడా మనం గత పాఠ్యాంశాల్లో చూడటం జరిగింది. విద్యార్థిలో క్రమశిక్షణను పెంపొందించడం, తర్వాత సాంస్కృతిక పరమైనటువంటి విలువల్ని పెంపొందించడం. అంటే విద్యార్థి తను నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాల ద్వారా సంస్కృతిని పెంపొందించుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు ఇంతకుముందు మనం గమనించినటువంటి ఉదాహరణ కనుక మనం మన ఫ్యామిలీ అనేటువంటి ఉదాహరణ తీసుకున్నట్లయితే దానిలో పఠించేటప్పుడు ఆ కుటుంబంలో పాటించబడేటువంటి సాంస్కృతిక విలువలు, సాంప్రదాయ విలువలు విద్యార్థి నేర్చుకోవటం వల్ల ఆ సాంస్కృతిక విలువ నెరవేరుతుంది. అంతేకాకుండా కుటుంబంలో తల్లిదండ్రులతో కలిసిమెలిసి జీవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, లాంటి ఉపాధ్యాయులను గౌరవించడం లాంటి విషయాలతో క్రమశిక్షణ విలువ అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంది. అంతేకాకుండా నైతిక విలువలు, సమాజంతో ఎలా నడుచుకోవాలి, ఉపాధ్యాయులతో ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాలతో ఆధారంగా కూడా నైతిక విలువలు మన విద్యార్థిలో పాదుకొల్పొచ్చు. ఈ విలువలు నమోదవుతూ ఉంటాయి. సైన్స్ టీచర్ యొక్క పాత్ర. ఇది మనం గతంలో సైన్స్ టీచర్ అనేక బహుళ పాత్రలు పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేటి విద్యా విధానంలో ఉపాధ్యాయుడు చాలా కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బోధనాభ్యసన మొత్తం విద్యార్థి కేంద్రీకృతంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమైనది. ప్రణాళిక రచయిత అంటే పాఠ్యాంశాలని ప్రణాళికాబద్ధంగా రచించుకునేటువంటి అవకాశం ఈ యొక్క ఉపాధ్యాయుడు చేపట్టాల్సినటువంటి అవకాశం ఉంది. ప్లానింగ్, నిర్వాహకుడు, కరికులాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఇంప్లిమెంటర్గా అంటే నిర్వాహకుడుగా ఉపాధ్యాయుడు ఉండాలి. సమన్వయకర్త, కోఆర్డినేట్ చేయటం, కరికులానికి తర్వాత ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీకి విద్యార్థికి మధ్య కోఆర్డినేషన్ చేయటం. అన్వేషకుడు, నిరంతరం ఉపాధ్యాయుడు అన్వేషకుడు ఉండాలి. శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. శాస్త్రవేత్త స్థాయిలో ఉపాధ్యాయుడు ఉండి తన జ్ఞానాన్ని నిరంతరం
పెంపొందించుకోవాలి. మీడియేటర్ మధ్యవర్తి అంటే కరిక్యులానికి విద్యార్థికి మధ్య ఉపాధ్యాయుడు మీడియేటర్గా ఉండి కరిక్యులాన్ని విద్యార్థికి అందేలా చేయడం, అంటే పాఠ్య ప్రణాళికను విద్యార్థి అందుకొని తన లక్ష్యాలు నెరవేర్చుకునే విధంగా మీడియేట్ చేసేటువంటి అవకాశం ఉపాధ్యాయుడు చేయాలి. అంతేకాకుండా మార్గదర్శకుడు, సౌకర్యకర్త, ఫెసిలిటేటర్, గైడ్. విద్యార్థి నిరంతరం ఉపాధ్యాయుడిగా విద్యార్థికి గైడ్ చేస్తూ ఉండాలి, సౌలభ్యకర్తగా ఉండాలి, తర్వాత సహకారకర్తగా ఉండాలి. విద్యార్థిని నిరంతరం పర్యవేక్షకుడుగా ఉండాలి. అందుకే బహుళ పాత్రలు పోషించాల్సినటువంటి అవకాశం ఉంది. ఇంకా ప్రాథమిక ఉపాధ్యాయుడు అయితే ఇంకా బహుళ పాత్రలు పోషించి విద్యార్థి కేంద్రీకృతంగా ఉన్నటువంటి విద్యా విధానాన్ని పరిపుష్టి చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్లో మనం పరిసరాల విజ్ఞానం పరిధి, పరిసరాల విజ్ఞానం బోధనా లక్ష్యాలు, పరిసరాల విజ్ఞానం యొక్క పాఠ్యపుస్తక క్రమం, పరిసరాల విజ్ఞానం యొక్క పాఠ్య నిర్మాణ క్రమం అనే అంశాలను కులంకుషంగా తెలుసుకున్నాం. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.